మాతృమూర్తులు నండూరి హేమమాలిని గారు వారి ఛానల్లో ఉన్నటువంటి సభ్యులందరినీ ఆశీర్వచనం చేస్తూ ఒక చిత్రగం పంపమని కోరారు. అందువలన వారందరికీ అనేక శుభ ఆశీర్వచనములు. ఈ వరలక్ష్మీ వ్రతము అందరూ చక్కగా ఆచరించి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములకు పాత్రులు కాగలరని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఓం శ్రియమేవావరుంధే శీతే వాతే పునర్నివేత్యాః క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునేత్యాయతే యస్యైవం విదుషోऽగ్నిహోత్రం జిహ్వతి యవుచైన దేవం వేద శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అలాగే ఇక్కడ శంకరమఠంలో సర్వమంగళ అమ్మవారి యొక్క కోటి మంత్ర జపము జరుగుతున్నది. 1,000 సార్లు అమ్మవారి యొక్క జపం చేయాలి అని ప్రార్థన చేసాం అమ్మవారిని. దానికి కార్యాచరణ ప్రారంభమైంది. ఎవరైనా జపం చేసే ఉద్దేశ్యం ఉన్నటువంటి వారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంగణంలో చేసినది మాత్రమే పరిగణింపబడుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సర్వమంగళ అమ్మవారి యొక్క ఆ కోటి జపయజ్ఞంలో పాల్గొని తరించగలరు. శుభమస్తు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానతు భిజానతు సంకల్పమానం ప్రకల్పమానోపకల్పమానుపక్లుప్తం క్లుప్తం శ్రేయోవసీయ ఆయత్ సంభూతం భూతం చక్రకేతత్ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాఘస్తేజస్మానాతమగ్రస్తపన్నభిషపన్నో రోచనో రోచమానశోభనశోభమానః కళ్యాణః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వేషాం భక్తజనాః వరలక్ష్మీ వ్రత శుభాశయాః. శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి. శుభమస్తు. వీళ్ళందరూ తాడేపల్లిగూడెం వేద పాఠశాలలోని విద్యార్థులు. అసలు ఆ వీధిలోకి వెళ్తుంటే చాలు, పిల్లలు వేద పఠనం చేస్తుంటే ఎంత ఆనందంగా అనిపిస్తుంటుందో. ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎంతటి అదృష్టవంతులు. నిత్యం ఆ వేద పఠనం జరుగుతున్నప్పుడు అది వినే అదృష్టం వాళ్ళకి కలిగింది. ఈ వేద విద్యార్థుల కోసం సమర్పణ చెయ్యాలి అన్నా, గోసేవ కోసం సమర్పణ చెయ్యాలి అన్నా, ఆలయ అభివృద్ధి కోసం సమర్పణ చెయ్యాలి అన్నా వైశాఖి యాప్లో అన్ని వివరాలు ఉంటాయి. లేదా ఈ ఆలయం వారికి మీరు ఒక్కసారి చరవాణి చేసిన అన్ని వివరాలు చెప్తారు. ప్రతి నెల మాస శివరాత్రి కోసం మీరు ద్రవ్యాన్ని పంపిస్తూ ఉంటారు కదా, మీరు చేసే ఆ ద్రవ్య సమర్పణ
ఒక అభిషేకం చేయడానికి మాత్రమే కాదు, ఇక్కడ గో సంరక్షణ జరుగుతుంది. ఈ వేద విద్యార్థులకి కూడా మీరు సమర్పణ చేసిన ఆ ద్రవ్యాన్ని వినియోగిస్తారు.